హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఫ్రెండ్స్, మీకు ఇండియన్ మిలిటరీపై ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే, పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఇచ్చిన అఫీషియల్ స్టేట్మెంట్లో చైనీస్ J-31 అక్విజిషన్ గురించి ఉంది. ఫ్యూచర్లో చైనీస్ J-31 పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్లో భాగం అవడానికి పునాది పడిందని చెప్తుంది. అయితే ఇక్కడ J-31 అని నిర్ణయమే తీసుకుందా లేదా డీల్ కూడా సైన్ అయిందా అనే దాని గురించి మెన్షన్ చేయలేదు. కానీ ఇది ఫ్యూచర్లో F-16 ఫ్లీట్ని రీప్లేస్ చేయబోతుంది. కొన్ని నెలల క్రితం చాలా రిపోర్ట్స్ పాకిస్తాన్ అజర్బైజాన్లు కలిసి టర్కిష్ ఖాన్ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యాయని క్లెయిమ్ చేశాయి. కానా లేదా J-31 అని డిస్కషన్ జరిపి ఇక J-31నే ఎంచుకొని ఉండొచ్చు. పాక్ ఎయిర్ ఫోర్స్కి బడ్జెట్ అనేది తక్కువ. ఆ బడ్జెట్ని మేనేజ్ చేసుకుంటూ ఓన్లీ సింగిల్ ఇంజన్ ఫైటర్ జెట్స్ని మాత్రమే ఆపరేట్ చేస్తుంది. ఇవి కొనడానికి లో కాస్ట్ ఉంటాయి, ఆపరేటింగ్ కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది. JF-17 లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్, వీటిని పెద్ద సంఖ్యలో ఆపరేట్ చేస్తుంది. దశాబ్దాల నుండి F-16s అనేవి పాక్ ఎయిర్ ఫోర్స్లో మోస్ట్ పవర్ఫుల్ జెట్స్గా ఉన్నాయి. అయితే ఈ రెండు దేంట్లో కూడా ఇండియన్ రఫాల్స్తో మ్యాచ్ అవ్వలేవని చైనా నుండి ఇమీడియట్గా J-10C ఈ జెట్స్ని కొంది. వీటి డెలివరీస్ కూడా జరుగుతున్నాయి. అయితే ఫ్యూచర్లో F-16స్ని కూడా రీప్లేస్ చేయడానికి ఒక 5th జనరేషన్ జెట్ని ఇండక్ట్ చేసుకోవాలని చూస్తుంది. 2030స్లో F-16స్కి రిటైర్మెంట్ ఇవ్వచ్చు. అయితే రీప్లేస్మెంట్గా 2 దేశాల నుండి మాత్రమే జెట్స్ని కొనగలదు, టర్కీ, చైనా. చైనా దగ్గర ఆల్రెడీ J-20 ఫుల్గా కాంబాట్కి రెడీ అయింది. కానీ ట్విన్ ఇంజన్ హెవీ కేటగిరీ జెట్ని అఫోర్డ్ చేయగలిగే బడ్జెట్ అనేది లేదు. చైనా ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఆపరేషన్స్ కోసం మీడియం కేటగిరీ ట్విన్ ఇంజన్ J-31ని డెవలప్ చేస్తుంది. ల్యాండ్ బేస్డ్ వర్షన్ని ఎక్స్పోర్ట్ కోసం ఆఫర్ చేస్తుంది. అయితే టర్కీ ప్రజెంట్ ఖాన్ డెవలప్మెంట్లో బిజీగా ఉంది. నేటో ఎక్విప్మెంట్ అడ్వాన్స్డ్గా ఉండడంతో పాటు హై కాస్ట్ కూడా ఉంటాయి. ఖాన్ ఎప్పుడు రెడీ అవుతుందనేది ట్రయల్స్లో పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అయితే J-31 ట్రయల్స్లో అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంది. కొన్ని సంవత్సరాల్లోనే ఇనిషియల్ ఆపరేషన్ క్లియరెన్స్ వస్తుంది. ఈ రెండింటిలో ఏదని డిస్కషన్ జరిపి టైం లైన్స్ పరంగా, కాస్ట్ పరంగా J-31నే పాక్కి అనుకూలంగా కనిపించుండొచ్చు. ప్రైజ్ విషయంలో అయితే J-31నే తక్కువ ప్రైజ్ ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ స్టేట్మెంట్లో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ అక్విజిషన్ ప్లాన్ని కన్ఫర్మ్ చేసింది, కానీ ఎప్పుడు జరుగుతుందనేది ప్రస్తుతానికి మన దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు. ఇంకో పక్క AMCAతో పాటు తేజస్ మార్క్ 2 కూడా 2030 కన్నా ముందు రెడీ అయ్యే అవకాశాలు లేవు. పాక్ గనుక ముందుగానే J-31ని అక్వైర్ చేసుకుంటే రీజియన్లో బ్యాలెన్స్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ప్రజెంట్ ఇండియాకి 5th జనరేషన్ జెట్టే కావాలంటే F-35, Su-57 రెండే ఆప్షన్స్ ఉన్నాయి. అయితే అసలు F-35ని అమెరికా ఇవ్వడానికి సిద్ధంగా ఉందో లేదో కూడా తెలియదు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా అఫోర్డ్ చేయలేదు. వీటితో పాటు ఇండియా అమెరికా రిలేషన్స్ కూడా కొన్ని నెలల నుండి దెబ్బతింటూ వస్తున్నాయి. ఇక Su-57ని అమ్మడానికైతే రష్యా ఎప్పుడూ సిద్ధమే, అఫోర్డబుల్ ప్రైస్లో కూడా ఉంటుంది. కానీ శాంక్షన్స్కి ఇండియా పూర్తిగా సిద్ధమై ఉండాలి. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ MRFA కనుక ఫెయిల్ అవుతుంటే బ్యాలెన్స్ చేయడానికి లిమిటెడ్ నెంబర్స్లో ఈసారి 5th జనరేషన్ జెట్స్ని కొనండి ఎయిర్ ఫోర్స్కి సలహా ఇస్తుంది. MRFAలో ఎయిర్ ఫోర్స్ 114 4.5 జనరేషన్ జెట్స్ని కొనాలని చూస్తుంది. ఇప్పటివరకు అయితే ఎయిర్ ఫోర్స్ ఫారెన్ 5th జనరేషన్ జెట్స్పై ఇంట్రెస్ట్ చూపించలేదు. MRFAలో 114 5th జనరేషన్ జెట్స్ని అక్వైర్ చేసుకుంటే ఇక AMCAని కిల్ చేసినట్టే అవుతుంది. ఇంత లార్జ్ నెంబర్స్లో కొనడం మంచి ఆప్షన్ కాదు. గతంలో MMRCA ఫెయిల్ అయ్యి 36 రఫాల్స్ని కొన్నట్లే ఇప్పుడు MRFA కూడా ఫెయిల్ అయితే రీజియన్లో బ్యాలెన్స్ చేయడానికి ఈసారి 5th జనరేషన్ జెట్స్ని కొనండి సలహా ఇస్తుంది. ఫారెన్ 5th జనరేషన్ జెట్స్ని కొంటే అది లిమిటెడ్ నెంబర్స్లోనే కొనడం జరుగుతుంది. ఈ రెండింటిలో ఏది జరుగుతుందో ప్రస్తుతానికి మనం అంచనా వేయలేం. ఒకవేళ MRFA సక్సెస్ అయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాక్ చైనీస్ 5th జనరేషన్ జెట్స్కి అగెనిస్ట్గా లార్జ్ నెంబర్స్లో రఫాల్స్, సూపర్ సుకోయిస్, తేజస్ మార్క్ 1Sని డిప్లాయ్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.